పుష్పరాజులో పుష్పరాజు రప్ప రప్ప అనిపిస్తే రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్లో క్లైమాక్స్లో రప్ప రప్ప అనిపించేస్తుంది. ఒక మదర్ లేకపోతే ఒక సన్ ఎలా ఉంటాడు, ఒక మదర్ లేకపోతే ఒక డాటర్ ఎలా ఉంటాడని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మంచి సపోర్టింగ్గా చూడొచ్చు. చాలామంది అబ్బాయిలకి నచ్చదు ఇది, ఎందుకంటే వాళ్ళు ఏదైతే పాయింట్స్ చూపించారో ఆ పాయింట్స్ చాలామంది అబ్బాయిలకి నచ్చవు. రష్మికని చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళా, కానీ అనుకున్నంత స్థాయిలో చూపించలే రష్మికని. గర్ల్ ఫ్రెండ్ చాలా ఒక ఎమోషనల్ మూవీ, చాలామంది అబ్బాయిలకి నచ్చదు ఇది, ఎందుకంటే వాళ్ళు ఏదైతే పాయింట్స్ చూపించారో ఆ పాయింట్స్ చాలామంది అబ్బాయిలకి నచ్చవు. అసలు ఒబే చేయం ఫస్ట్ థింగ్. ఇంకోటి అమ్మాయి క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు, అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు చూపించడం అనేది బాగుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మేల్ ఈగో అనేది ఫిమేల్ ఈగోని ఎప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంది, అలా ఎందుకు ఉండాలి, బోత్ ఆర్ ఈక్వల్ అనేది సినిమా పాయింట్. ఎగ్జాక్ట్గా నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా సోసోగా అనిపించింది, చాలా స్లోగా వెళ్తుంది ఆ లవ్ స్టోరీ. ఒక పాట ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా రిమైనింగ్ అంతా ఏదో అలా అలా వెళ్తుందిరా ఇది ఏంటి అనే ఫీలింగ్ ఉండే. బట్ లాస్ట్ 25 to 30 minutes ఉంటుందన్న సినిమా ఒక ఎమోషనల్ డ్రైవ్. అది ఒక ఎగ్జాక్ట్గా మన అక్కో చెల్లో ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే అక్క చెల్లి దగ్గర ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్ దగ్గర మనం ఉండలేం కదా. వాళ్ళ మీద చూపించే ప్రేమ వేరే ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ మీద చూపించే ఎమోషన్ కానీ ప్రేమ కానీ వేరే వేరే ఉంటుంది. ఇవన్నీ అబ్బాయిల మీద రివెంజ్ అని నేను అన్ను. వాళ్ళు డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఏం చెప్పాలనుకున్నారంటే అమ్మాయిల ఫీలింగ్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడు మన బాండింగ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ వన్ సైడెడ్గా నువ్వు పెళ్లి చేసుకో, ఇంట్లో ఉండు, వంట చేయి అనే దానికన్నా ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం, ఇద్దరం అన్నీ షేర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుందని చూపించారు సినిమాలో. ఇంకోటి యశం గారి మ్యూజిక్ నాకు ఎప్పుడైతే 25 minutes ఉంటుందో సినిమా లాస్ట్, అది దాంట్లో బాగా అనిపించింది తప్ప మిగతా అంత పెద్ద ఎఫెక్టివ్గా మ్యూజిక్ ఉంది లేకుంటే ఇంకేదో ఏం అనిపించలేదు. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్లేదు, థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. దానివల్ల మనం ఒక విషయం నేర్చుకోవచ్చు, మా అమ్మని కానీ చెల్లిని కానీ వాళ్ళ ఎమోషన్స్ని వీటన్నిటిని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అనే థింగ్ అయితే తెలుస్తుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఓవరాల్గా పర్లేదు, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసారా, ఎలా అనిపించింది? నిద్ర వచ్చిందండి. రష్మికని చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళా, కానీ అనుకున్నంత స్థాయిలో చూపించలే రష్మికని. సో స్క్రిప్టు చాలా ఓల్డ్గా ఉంది స్క్రిప్టు, చెప్పండి. ఏంటంటే స్టోరీ నచ్చలేదా లేదంటే ఎగ్జిక్యూషన్ నచ్చలేదా? మన తెలిసింది కదా, ఒక అమ్మాయి లవ్ చేసుకుంటారు, లవ్ చేసుకున్నాక అబ్బాయిని వదిలేసుద్ది. అక్కడితో వదిలేయకుండా అమ్మాయిని టార్చర్ చేయడం, తనకి హాస్టల్కి వెళ్ళి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మనం జనరల్గా బయట చూస్తూనే ఉంటాం. సో అదే కథని చూపించారు. నాకు కొంచెం అది యావరేజ్గా అనిపించింది. అంటే మేల్ ఈగో అలా ఏమన్నా చూపించారా లేదంటే అబ్బాయిని బాగా టూ మచ్గా చూపించారు రౌడీ కింద. సో అది నాకు నచ్చలేదు. రష్మిక పర్ఫార్మెన్స్ ఎలా? ఇంటర్వ్యూలో అమ్మాయి బాగా చేసింది, క్లైమాక్స్లో కూడా ఒక లేడీ అర్జున్ రెడ్డిలా చేసింది. సో ది యానిమల్ లాగా ది గర్ల్ ఫ్రెండ్ అని పెట్టారా అనుకుంటా. సో నాకైతే గర్ల్ ఫ్రెండ్ మూవీ యావరేజ్గా అనిపించింది. మ్యూజిక్ కానీ మిగతా ఆస్పెక్ట్స్ అని ఎలా? నాకు ఏం పెద్ద కనిపించలే. ఓన్లీ రష్మిక ఫ్యాన్స్కి అయితే నచ్చొచ్చు. నాకు ఉన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ 1000 కోట్లు వస్తున్నాయి కదా. అవును, మరి ఇది కూడా ఒక 1000 crores 500 crores అలా ఏమన్నా? ఊరుకున్నా నువ్వు మరి అంత ఏం కాదు, కానీ యావరేజ్ మూవీ గర్ల్ ఫ్రెండ్. అయితే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చా సినిమా? ఆయన ఇంతకుముందు చిలాసో తీశాడు, ఆ చిలాసో చాలా బాగుంది. నాకు గర్ల్ ఫ్రెండ్ మూవీ యావరేజ్గా అనిపించింది. అంతకుమించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు. ఎవరికి బాగా అర్థం అవుద్ది అనుకోవచ్చు సినిమా? లవర్స్కి ఏమన్నా 2000 ఆఫ్టర్ 20s 90s 20sకి అర్థం అవుద్ది. ఈ జనరేషన్లో రావాల్సిన కథే, కానీ కొంతమందికి ఎక్కకపోవచ్చు. రష్మిక ఫ్యాన్స్కి బాగా నచ్చవచ్చు. ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ కొద్దిగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉమెన్ ప్రొటెక్టివ్, సో సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు 2025 నుంచి ఫర్దర్ ఫ్యూచర్ ఒక 25 years అంటే 2050లో కాన్ఫిడెంట్గా ఉన్న గర్ల్స్ ఎలాగ గెయిన్ అవ్వాలి అంటే ఇటు పేరెంట్స్ ప్రకారం కానీ, సొసైటీ ప్రకారం కానీ, కెరీర్ ప్రకారం కిస్ట్ కూడా Part 2 కూడా లీడ్ ఇచ్చారు. సో రష్మిక మందన గారు లేడీ ఓరియంటల్ మూవీ చూన్ చేసుకుంటాం వేరు, కొన్ని డిప్రెషన్ సిచ్యువేషన్స్లో తనకు తాను ఎలా
ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో జెంట్స్ అనేది మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ పాజిటివ్గా ఉంటారు, తర్వాత నెగిటివ్ కనపడతారు. అది చాలామంది ఏంటంటే దాన్ని కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ ఏంటంటే మనం ఆలోచించే విధానంలోనే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు, బట్ ఎవరికి వాళ్ళే రక్షణ ప్రకారంగా ఉండాలి. ఇలాంటి పాయింట్లతో మంచి ఒక ఫ్రెండ్లీ మూవీ సబ్జెక్టు, యూత్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అంటేనే ఒక మెసేజ్ అనేది బాగుంటుంది. బట్ హార్డ్ వర్క్ చేశారు, టీం వర్క్ కూడా బాగుంది, వాచబుల్ మూవీ. సో కన్విన్సింగ్ అనిపించిందంటే ఇప్పుడు నా ఏజ్ 44. సో ఒక ఫాదర్కి ఒక డాటర్ బయట ఉంటే ఏంటి అన్న వర్షన్లో వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్టివ్గా కాన్ఫిడెంట్గా ఉంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నట్టే కదా. బట్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా సెంటిమెంట్ ప్రకారం కూడా ఒక మదర్ లేకపోతే ఒక సన్ ఎలా ఉంటాడు, ఒక మదర్ లేకపోతే ఒక డాటర్ ఎలా ఉంటాడని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మంచి సపోర్టింగ్గా చూడొచ్చు, చెయ్యొచ్చు. బట్ ఏంటంటే మెయిన్ స్టోరీ. సో ఆ స్టోరీకి కనెక్ట్ అవుతే కనుక ఎవరైనా సపోర్ట్ చేయవచ్చు. న్యాచురల్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారు, ఏదో గర్ల్ ఫ్రెండ్ అంటే రష్మిక సమ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది అనుకుంటారు. కాదు. సో ఆ గాలికి ఫ్రెండ్ ఎవరంటే ఆ ఫ్రెండే గాలు. గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఆర్ నారాయణమూర్తి గుర్తు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నారాయణమూర్తి కనపడతాడు. ఎర్రజండె నీయలో అని చెప్పేసి ఖచ్చితంగా ఈ పాట ఎందుకున్నది సినిమాలో మీరు చూడండి, తెలుస్తుంది. కాలేజీ అబ్బాయిలకు అమ్మాయిలకు అందరికి తెలుస్తుంది. ఆ టైంలో ఒక అమ్మాయి వచ్చి అలా ఆయన అబ్బాబాని క్రష్ అయిపోయి ఇంకేదో జరిగి కానీ సినిమా వెళ్తుంటే ఎమోషన్ డ్రామా ఫుల్ కనెక్ట్ అవుతుంది. రష్మిక మందన ఇప్పటివరకు మా అమ్మాయి అనుకున్నాం, మా పూరి అనుకున్నాం, మా గుండెల్లో ఉండేది, మా మనసులో నిండిన పూరి అనుకున్నాము. నేషనల్ రష్మిక అను కాదండి, ఆమె అమ్మాయిల కోసం చేసిన సినిమా. అమ్మాయిలలో శక్తిని అంటే వాళ్ళ మంచితనాన్ని కూడా మంచితనాన్ని అడ్డుపెట్టుకున్న మొగాయిలే ఎలా అయితే సైకోగల్లా మారుతారో ఆ సైకోని ఎలా అనసాలి, ఆ సైకోకి ఎలా దూరం అవ్వాలి అని చూపిస్తుంది. వండర్ఫుల్ అనిపించేస్తుంది. కానీ ఒకనొక టైంలో కొట్టాల్సింది కూడా ఆగిపోతుంది. సో అమ్మాయిలో ప్రేమ అనేది ఉన్నది కాబట్టి కాస్త కూస్తో కొట్టడానికి వెళ్ళి కూడా ఆగుతుంది. కానీ ఒక మాట అంటుంది క్లైమాక్స్లో, కొట్టనవసరం లేదు, ఆ మాట అంటే చాలు. వండర్ఫుల్ అనమాట, అద్భుతం అనిపించేస్తుంది. అమ్మాయిలు మీరు అమ్మాయి కోసం చూడాలనుకుంటే రష్మిక ఏం చేసిందో చూడండి, తెలుసుకోండి. గురించి ఏమైనా చూపించారా లేదంటే ఫెమినిజం గురించి ఏమైనా చూపించారా? అంటే డైరెక్టరు ఫెమినిజం లేడీస్ సపోర్ట్ చేసినట్టు తీశాడు. మేల్ ఈగో వల్ల అమ్మాయిని ఎలా గర్ల్ ఫ్రెండ్ని హాస్టల్ ఉండే వాళ్ళని తనకు మాత్రమే సేవ చేయాలి, తనకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండాలి, తనకు మాత్రమే అమ్మలాగా సేవ చేయాలి, పని మనిషిలాగా సేవ చేయాలని ఎలా అయితే మేల్ ఈగోయిజం చూపిస్తారో ఆ ఈగోయిజాన్ని ఒక హీరోకి సైకోయిజం లాగా ఇచ్చేది. చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వదిలేస్తారు అంటున్నారు. ఖచ్చితంగా వదిలేస్తారు భయ్య, వదిలేయాలి కూడా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, ఖచ్చితంగా వదిలేయాలి. ఎందుకంటే మీ జీవితాలు నాశనం అయితే మీరు అబ్బాయిలతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏమేమి చేస్తారో A to Z క్లియర్ చెప్తాను, A to Z ఏమేమి చేస్తారో అవన్నీ ఇలా చెప్తారు అనమాట. సో ఒకసారి మీ బతుకేంటో అర్థం చేసుకోండి, ఏ విధంగా మిమ్మల్ని అనగదొక్కుతున్నారో అర్థం చేసుకోండి. మీ లైఫ్ని మీరు నాశనం చేసుకోవద్దు. చెప్తున్నాను కదా, ఫైనల్గా రష్మిక మాది అనుకున్నాము, రష్మిక మాది కాదు. మీకోసం తీసిన సినిమా శివంగి బిడ్డ, శివంగి పులి వచ్చింది మీకోసం. పండుగ చేసుకోండి ఖచ్చితంగా. అంత ఛాన్స్ లేదు, ఆడపిల్లగా సినిమా కట్టి 100 కోట్ల దాకా పోకపోవచ్చు. సినిమా పెట్టిన డబ్బులు వస్తాయేమో. వండర్ఫుల్ మూవీ. పుష్పరాజు రప్ప అనిపిస్తే రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్లో క్లైమాక్స్లో రప్ప అనిపించేస్తుంది. జై రష్మిక, జై గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. సో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూశాను అండ్ చాలా బాగుంది. అండ్ రష్మిక మందన్న పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యూ ప్లేసెస్లో అయితే చాలా బాగుంటుంది. అయితే రాహుల్ రవీంద్రన్ గారు ఒక సింపుల్ కాన్సెప్ట్ తీసుకున్నారన్నమాట. అంటే అమ్మాయిల పర్స్పెక్టివ్లో, ఉమెన్స్ పర్స్పెక్టివ్లో తీసుకున్న స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది. అదే ఈ సినిమాని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం చాలా సస్పెన్స్. అంటే అందరికీ నచ్చుతుందా లేదా అని మాత్రం చెప్పలేము. బట్ 20s అంటే 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి కాన్సెప్ట్ అనిపిస్తుంది. మేబీ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది వాళ్ళ లవర్స్తో బ్రేకప్స్ కూడా చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అంటే అమ్మాయిల పర్సెప్షన్లో, ఉమెన్స్ పర్సెప్షన్లో తీసిన ఫిల్మ్ అనుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అంటే ఏదైనా ఫ్యామిలీలో ఉమెన్కి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, వాళ్ళ డెసిషన్స్ కూడా వాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి పాయింట్ని అయితే తీసుకున్నాడు. బట్ అందరికీ ఇది యాక్సెప్ట్ చేసే పాసిబిలిటీ ఉండదు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ సినిమా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. తీసి పారేసేంత సినిమా కాదు, మంచి రైటింగ్ ఉంది, సాంగ్స్ చాలా బాగుంటాయి, హీషమ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ప్లేస్మెంట్స్ పడ్డాయి. సో ఓవరాల్గా అయితే సినిమా చూడొచ్చు. అంటే మరీ తీసి పారేంత సినిమా కాదు, మరీ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా కాదు. ఒక మంచి పాయింట్ తీసుకొని ఏదైతే అబ్బాయిలు అమ్మాయిల మధ్యలో జరిగే ఆ కాన్ఫ్లిక్ట్స్లో ఒక చిన్న స్టోరీ తీసుకొని అయితే చేయడం జరిగింది. చాలా బాగుంది సినిమా.